నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా నిన్న తిరుపతిలో ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరుతో ఒక 4 కోట్ల రూపాయలు విద్యార్థుల పరీక్షల ఫీజు సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం పెట్టారు. వాస్తవానికి అది రాజకీయ కార్యక్రమంలా జరిగింది. ఎన్నికలకు 2 నెలల ముందు ప్రజల సొమ్ముతో ఇలా సమ్మిట్లు పెట్టడం వల్ల విద్యార్థులకు కానీ రాష్ట్రానికి కానీ ఏమైనా ఉపయోగం జరిగిందా? చాలా మంచి ప్రశ్న ఇచ్చారు సుధాకర్ గారు. నిన్న ఆ కార్యక్రమం నిర్వహించింది ఇండియా టుడే వాళ్ళు అండి. సర్దీప్ దేశాయ్ గారుని తీసుకొచ్చారు. సర్దీప్ దేశాయ్ గారు రాజకీయ వ్యాఖ్యాతగాను ఇట్లాంటి వాటికి పనికొస్తాడు, కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి సర్దీప్ దేశాయ్ గారు ఎందుకండి? మన విద్యాశాఖ లేదా? మన విద్యాశాఖలో అఫీషియల్స్ లేరా? ప్రొఫెసర్ లేరా? లెక్చరర్స్ లేరా? అది రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేయాలి. ఇది కొన్ని ప్రసార మాధ్యమాలని కొంతమందిని డబ్బులు ఇచ్చి గ్రూమ్ చేసుకుంటున్నాడు. వాళ్ళని ప్లీజ్ చేయటం కోసం చేసిన కార్యక్రమం ఇది. వాళ్ళకి ఒక 4 కోట్ల రూపాయలు డబ్బులు సమర్పించుకుని రేపు ఎన్నికల్లో ఇవన్నీ కొంచెం బెటర్గా ప్రొజెక్ట్ చేయాలి. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నిటికి సంబంధించి తన సొంత ప్రసార మాధ్యమైన సాక్షిలో, టీవీలో విపరీతమైన పుంకాలుగా పేజీలు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది ఆంధ్రప్రదేశ్ వరకు కాకుండా తెలంగాణలో కూడా ఇస్తున్నారు విపరీతంగా. తెలంగాణలో ఏదో నేషనల్ డైలీస్లో కూడా ఇస్తున్నారు. ఈ డబ్బుని ఏదో ఒక రూపంలో కొంచెం ప్రసార మాధ్యమాల పేపర్ల వాళ్ళకి అందితే కొంత తన పట్ల ఒక సానుభూతి, సానుకూలత చూపిస్తారనేది ఆయన ప్రధానమైన ఉద్దేశం. అంతకుముందు టైమ్స్ నవ్ అనే ఒక సంస్థతో కూడా ఆయన ఒక అగ్రిమెంట్ చేసుకుని తన యొక్క వ్యక్తిత్వాన్ని బాగా ప్రతిబింబించే విధంగా జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయమని ఒక 7 కోట్ల 9 కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు. ప్రభుత్వ ట్రెజరీ నుంచి ఇచ్చిన డబ్బులు తన్ని ప్రొజెక్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇగో ఈ పనులు చేస్తున్నాడని. అంటే తనకి స్వతహాగా రావటం లేదు కాబట్టి ఇప్పుడు ఈ జాకీ ప్రసార మాధ్యమాల్లో జాకీలు పెట్టి లేపినట్టు లేపుతున్నారు. నిన్న కార్యక్రమంలో కూడా అదే జరిగింది. అసలు యాక్చువల్గా డిపార్ట్మెంట్ కండక్ట్ చేసుకుంటుందండి. ఏ పర్పస్ కోసం నేను చేశారనేది స్పష్టత రాలా. ఆయనకి ఇచ్చిన ఒక 45 నిమిషాల్లో 27 నిమిషాల్లో రాజకీయాల గురించి మాట్లాడాడు. అసలు ఎడ్యుకేషన్ సమ్మిట్లో రాజకీయాల గురించిన ప్రస్తావన ఎందుకండి? ఆయన ఎడ్యుకేషన్కి సంబంధించి అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే దాన్ని తయారయ్యేలా ఏదో మామూలు పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినట్టు వెళ్ళిపోయినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలకు మీరు విద్యార్థులకు మీరు చేసిన స్పెషల్ ఇదేంటండి అంటే కూడా ఆయన స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇక అక్కడి నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. ఇక ప్రతిపక్షాలను విమర్శించడం, షర్మిలది ఇది అది కలగాపులకంగా ఉంది. అట్లా చేయటం తప్ప ఇది ఎడ్యుకేషన్గా నిన్న విద్యార్థులకి ఈ పర్పస్ కోసం పెట్టాము, ఇంతమంది విద్యార్థులకి ఈ అవగాహన వచ్చిందనే పరిస్థితి నిన్న కనపడలా. అది కరెక్ట్ కాదు. అందులో ఇప్పుడు ఎలక్షన్కి ముందు వచ్చి నీ మైండ్ నిండా రాజకీయాల్లో పెట్టుకున్నప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఏముందండి అక్కడికి? ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళక్కర్లా, విద్యామంత్రి వెళ్తే చాలు. ఈయన మనసంతా డిస్టర్బ్డ్ వాతావరణంలో ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు ఎంటికలు కూడా పీకలేరని చెప్పి వైజాగ్ పెట్టిన మీటింగ్లో కూడా ఇట్లాగే మాట్లాడాడు. ఈ తల్లిదండ్రులు మొత్తం బిత్తరపోయారు. ఇప్పుడు విద్యాశాఖ ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టానంటున్నా అండి. ఇంగ్లీష్ మీడియం అనేది ఇవాళ పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. రెండిట్లో తల్లిదండ్రులు విద్యార్థులు ఏది ఇష్టపడితే అది చేసుకోవచ్చు. కొంతమందికి ఇంగ్లీష్ అంటే ఫోబియా ఉంటుంది. అది కొంతకాలం తర్వాత పోద్ది క్రమేపీ. అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేర్పాలి. మధ్యలో 6th క్లాస్లోనో 5th క్లాస్లోనో నిన్ను తీసుకెళ్ళి టేసామన్నారు అనుకోండి, ఆడి గుండె దడదడ కొట్టుకుంటుంది. కొంతమంది డ్రాప్ అయిపోతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత డ్రాప్ అవుట్స్ ఇండియాలో ఎక్కడా లేదు. 6 lakhs స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు. ఓ పక్క వీళ్ళు ఏం చెబుతున్నారు, నాడు నేడు ద్వారా మేము విద్యా విధానాన్ని సంస్కరించాము, స్కూళ్ళని ఆధునీకరించామని. ఆధునీకరణ కాదు అక్కడ. ఇప్పుడు సపోజ్ 40,000 మంది టీచర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని లోక్సభలో ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి చెప్పాడు. వాళ్ళు ప్రతి రాష్ట్రం నుంచి తెప్పించుకుంటారు. ఏ రాష్ట్రాల్లో అసలు టీచర్స్ ప్రపోర్షన్ రేషియో కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవటానికి 40,000 మంది ఉద్యోగాలు పూర్తి చేయకుండా మనం బళ్ళల్లో కొన్ని, అది కూడా ఎన్నండి ఆయన చెప్పింది, వితిన్ 2 years లోపల మొత్తం స్కూల్స్ బిల్డింగ్ అన్ని పునర్నిర్మాణం చేస్తామన్నారు. కానీ పునర్నిర్మాణం ఇవాళ 50% కూడా జరగాలి. 5 ఏళ్లలో దగ్గరికి దిగిపోతున్న టైంలో ఆ కట్టన్ బిల్డింగ్లో స్కూల్స్ నడవాలి కదండి. ఏదో ఒకసాట ఎక్కడ నడిపిస్తున్నారు వాళ్ళు? ఎక్కడన్నా కిచెన్లో చోటు ఉంటే అక్కడ, లేదంటే ఎక్కడన్నా వసారా ఏదైనా చిన్న మిగిలిపోయినాయి అనుకోండి పగల కొట్టకుండా, అది లేదంటేనేమో చెట్ల కింద, లేకపోతే ఈ అంగన్వాడీలు ఉంటాయి చూసారా,
బిల్డింగ్స్, అట్లాంటి అంగన్వాడీ బిల్డింగ్స్ను కూడా ఉపయోగించేసుకుంటున్నారు. ఎక్కడోసారి నడపాలి, పిల్లల చదువు ఆపలేరు కదండి. ఇట్లాంటి పరిస్థితి అంటే మనం ఎప్పుడైనా ఒక ఇల్లు పడగొట్టాలంటే ముందు కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత పడగొట్టాలి. ముందే పడగొడితే రేపు వర్షం వచ్చినప్పుడు ఎండ వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ప్రిపరేషన్ లేకుండా ఉన్న బిల్డింగులు పడగొట్టేసే తర్వాత కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వట్లేదు. నిన్న హైకోర్టు కూడా చెప్పింది కదండి, వితిన్ 10 రోజుల లోపల కనుక మీరు ఇవ్వకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిపిస్తాము అక్కడ అని చెప్పింది. అట్లా నిధులు లేకుండా సరైన ప్రిపరేషన్, మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే దానికి కావాల్సిన సామాగ్రి మొత్తం తెచ్చుకుని ఒకసారి పని మొదలెట్టాలి. ఒక్కొక్క సామాగ్రి తెచ్చుకుంటా పని ఆగింది అనుకోండి, ఎప్పుడు కడతాం ఇల్లు? జీవితకాలంలో అవ్వదు. పూర్వకాలంలో మీకు గుర్తుందో లేదో, ఎవరన్నా ఇల్లు నిర్మాణం మొదలెడితే ఆ ఇంటి అయినా ఇల్లు పూర్తయ్యారాక ఊరు అదిలా వెళ్ళొద్దు అనేవాళ్ళు. ఎందుకు? అదేమో ఆచారం అని కాదు, దీని మీద శ్రద్ధ తగ్గుతుందని. అక్కడే ఉంటే తొందర కట్టుకుని ఇంట్లోకి వెళ్తాం. అది అందుకని అట్లా పెట్టారు. ఇది కూడా ఎప్పుడైనా ఫుల్గా ప్రిపరేషన్ అయిన తర్వాత పాత వాటిని కూల్చేసుకోవచ్చు, తప్పులేదు. ముందే పడగొట్టుకుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే ఉంది. తర్వాత వీళ్ళకి ఇంగ్లీష్ మీడియంకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే, ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే స్టూడెంట్స్ కోసం ఇంగ్లీషు ప్రిపరేటరీ కోర్సెస్ పెట్టి వీళ్ళని ఎక్విప్ చేశారు. మామూలుగా మెరిట్ ఉన్న టీచర్స్ని ఆప్షన్ తీసుకున్నారు. ఇంగ్లీష్లో అప్పటికే మంచి ప్రవేశం ఉన్న వాళ్ళని తీసుకుని బోధనా పద్ధతుల్లో ఇంకా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనే దానికి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. అటువంటి టీచర్స్నే నియమించారు. ఇప్పుడు పరిస్థితి అందరినీ పెట్టమన్నారు, వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోయేటప్పుడు పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఇప్పుడు ఒక పక్కన అమ్మఒడి ద్వారా డబ్బులు కూడా ఇస్తున్నారు కదండి, మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, ఇంకా ఎన్నో వసతులు ఇచ్చామని చెబుతున్నారు. ఇస్తున్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు? ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి అమ్మఒడి రాదు, అయినా వెళ్తున్నారు. తర్వాత ఫీజు లేదు అక్కడ. తర్వాత యూనిఫాము అవన్నీ ఫ్రీ ఇస్తున్నారు, షూస్ సాక్స్ గవర్నమెంట్ స్కూల్లో, అయినా వదిలిపెట్టుకెళ్తున్నారంటే అక్కడ సరైన టీచర్స్ లేరు, షార్టేజ్ ఉంది, చెప్పగలిగిన టీచర్స్ లేరు. ఇంగ్లీష్ మీడియంకి ఓరియంటేషన్ కోర్స్ చేయాలండి, అది గతంలో చేయించారు. అప్పుడు ఆప్షన్ ఉండే, తల్లిదండ్రులు ఇవాళలాగా ఫోర్స్ఫుల్గా ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళమనే ఫోర్స్ లేదు ఆ రోజున. రెండు ఉండే సైమల్టేనియస్గా, ఒక ఇంగ్లీష్ మీడియం క్లాసు, ఒక తెలుగు మీడియం క్లాసు. అది ఇప్పుడు పరిస్థితి తేడా వచ్చింది. ఇంగ్లీష్ కర్పూరి ఠాకూర్ అండి, బీహార్ చీఫ్ మినిస్టర్, ఆయన ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం తీసేసాడు బీహార్లో. ఇవాళకి కూడా జరుగుతుంది. తీసినా కూడా మరి అక్కడేమి ఎడ్యుకేషనల్లో ఇవి పడిపోలేదే స్థాయిలు. ఎడ్యుకేషన్ ఇంగ్లీషా తెలుగు అని కాదు, ఎంత బాగా వాళ్ళ మనసులోకి ఎక్కిస్తున్నాం సబ్జెక్ట్ అనేది ముఖ్యం. తర్వాత బిల్డింగులకి నేను ఫ్లోర్ టైల్స్ వేసాను, ఫ్యాన్స్ పెట్టాను, మంచిదే, విద్యార్థులకు వస్తుండొద్దని ఎవరు అనరు. కానీ దాంతోపాటు మంచి విద్య చెప్పగలిగిన ఎఫిషియెంట్ టీచర్స్ కూడా ఉండాలి, సామర్థ్యం ఉండాలి, బోధన వాళ్ళకి సరైన అవగాహన ఉన్న టీచర్స్ ఉంటే అప్పుడు రాణిస్తుంది అన్ని విధాల. ఇప్పుడు అవన్నీ కూడా కొంచెం లోపాలు జరిగి తల్లిదండ్రుల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి మొదలైంది. తర్వాత అన్ని స్కూళ్ళు జరగలేదండి. ఇప్పుడు 50% స్కూల్స్ పరిస్థితి ఇప్పుడు మనకి ఏదైతే ప్రచారం చేస్తున్నారో, గతంలో ఇక్కడ తెలంగాణలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అక్కడ చీఫ్ మినిస్టర్ ఫామ్ హౌస్ దగ్గర ఎడవల్లే విలేజ్, ఆ విలేజ్దే చూపించేవాళ్ళు ఎక్కడ చూపించినా అడ్వర్టైజ్మెంటు. అట్లాగే వీళ్ళు కూడా ఒక 5-6 స్కూళ్ళు సెలెక్ట్ చేసి బాగా చేసిన వాటిని చూపిస్తున్నారు, కానీ మిగిలిన చూపించట్లా. వేల స్కూల్స్ ఉన్నాయి కదా, స్కూల్స్ ఉన్నాయి. అదే అంటున్నా, నేను కూడా ఊళ్ళల్లో వెళ్ళినప్పుడు చూస్తున్నా కదా, టీచర్స్ అదే చెబుతున్నారు, పడగొట్టారండి, కాంట్రాక్టర్ లేడు, వదిలేశారు, అయిగో కంకర అక్కడ పోశారు, ఐరన్ ఇక్కడ పడేశారు, మేము అడుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎంఈఓలు కూడా ఫండ్స్ లేవు, మేమేం చేయమంటారు అంటున్నారు. మనం వెళ్తున్నాం కదా, ఊళ్ళల్లో చూస్తున్నాం కదా, కట్నీ బాగానే కట్టారు, తప్పులేదు. అదేంటంటే మోడల్గా ఫోటోలకి ప్రచారానికి తప్ప అన్నీ కట్టితే బెటర్గా ఉంటుంది. ఇప్పటికైనా ఏ అయితే ఆగిపోయినాయో వాళ్ళకి కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చి కొంచెం అష్యూరెన్స్ ఇస్తే పూర్తి చేస్తారు. కానీ ఇప్పటికైనా నమ్మకం పోయిందిలేండి. ఇక కోర్టులకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుని డబ్బులు తీసుకునేటంత అవసరం వాళ్ళకి ఏముందండి కాంట్రాక్టర్లకి. అయినా ఇప్పుడు మొదలుపెట్టిన 2-3 నెలలు అవ్వవు కదా. అవ్వదు. ఇక అది ఈ విద్యార్థుల అవస్థ అయితే తప్పదే కదా. అమ్మఒడిలో కూడా ఏదో 2000 కోత పెట్టినట్టున్నారు. అదే విజయ్ స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని. మరి అది కూడా లేదు కదా. అవును, అది లేదు అసలు. యాక్చువల్గా స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని తల్లిదండ్రులకి ఇచ్చే ఫండ్స్లో తీసుకోవటం అనేది ఎప్పుడు లేదు, అలా అసలు ఎప్పుడు లేదండి. గతంలో మేము చదువుకునే రోజుల్లో కూడా ఈ సమితుల్లో నడిపే బళ్ళు వాళ్ళు సమితి ఫండ్స్ నుంచి ఇచ్చేవాళ్ళు, కానీ పిల్లల తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకురమ్మనేవాళ్ళు కాదు. ₹1 ఫీజు కూడా ఉండేది కాదు ఎలిమెంటరీ స్కూల్స్లో. మాకు జిల్లా పరిషత్లో మాత్రం ₹10 ఎంత ఉండేది, సంవత్సరానికి ₹12 జిల్లా పరిషత్, అది కూడా ఏదో నామమాత్రం.
అంతే. మళ్ళీ దానికి ఇద్దరు గుమస్తాలు ఉండేవాళ్ళు, వాళ్ళ జీతాలు కూడా రావు, ఇది వసూలు చేసిన డబ్బుతో. అట్లా అనమాట.